ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్స్‌ప్లియో అనే కంపెనీ నుండి వచ్చేసి మనకి 2 రకాల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ఫ్రెషర్స్‌ని ఇప్పటి వరకు ఎటువంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళని రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. మీరు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు అప్లికేషన్ లింక్ మెన్షన్ చేసి పెడతాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఎక్స్‌ప్లియో అనే కంపెనీ నుండి C++ అండ్ జావా డెవలపర్ అనే రోల్ కోసం వీళ్ళు ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. జాబ్ ఏరియా వచ్చేసి ఐటీ అండ్ డిజిటల్. పూణే లొకేషన్‌లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఇదొక ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలన్నమాట. C++ అండ్ జావా డెవలపర్ ఫ్రెషర్స్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ క్యాండిడేట్ జావా అండ్ C++ డెవలపర్స్ కోసం టోటల్ 10 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు రిక్రూట్ అయితే మనకి చేస్తున్నారనమాట. ఈ జాబ్‌కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే అజైల్ టీమ్ తోటి మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ జావా లేకపోతే C++ ప్రోగ్రామింగ్ మీద మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ఊప్స్ కాన్సెప్ట్ మీద అయితే మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. గుడ్ లాజికల్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అనేది కూడా మ్యాండేటరీగా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇతర క్వాలిఫికేషన్ అండ్ శాలరీ డీటెయిల్స్ విషయానికి వస్తే జాబ్ లొకేషన్ వచ్చేసి పూణే ఆఫీస్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి శాలరీ వచ్చేసి 4.5 lakhs per annum వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 50,000 రిటెన్షన్ బోనస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వీస్ అగ్రిమెంట్ 24 months పాటు ఉంటుందన్నమాట. ఈ యొక్క హైరింగ్ ప్రాసెస్లో మీరు సెలెక్ట్ అయితే ఇమ్మీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2023-24 పాస్అవుట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం 10th 12th డిప్లొమా గ్రాడ్యుయేషన్లో మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఎసెన్షియల్ స్కిల్స్ విషయానికి వస్తే మీకు గుడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఏదర్ మీకు C++ కావచ్చు, జావా కావచ్చు. గుడ్ నాలెడ్జ్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది కూడా ఉండాలి. డిజైన్ ప్రిన్సిపల్స్ నాలెడ్జ్ ఉండాలి ఊప్స్ కాన్సెప్ట్స్ మీద. దానితో పాటు కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అజైల్ డెవలప్మెంట్ తోటి మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విషయానికి వస్తే స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ట్రబుల్ షూటింగ్ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ మెన్షన్ చేసి పెడతాను. ఈ యొక్క జాబ్స్ని మీరు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.